అమ్మఒడి డబ్బులు కావాలంటే అర్జెంటుగా నువ్వు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంపీసీఎల్ లింక్ అని చేయించుకోవాలి అని నాకు ఊరి నుంచి కాల్ వచ్చింది. ఆల్రెడీ చేయించాను కదా అని చెప్పాను, కానీ ఇక్కడ చూపించట్లేదు అని చెప్పారు. నాకు ఏదైనా సింపుల్గా అవుతే నేను సాగరిక ఎందుకు అవుతాను, ఇంకా ఆటిజం కిడ్ తల్లిని ఎందుకు అవుతాను? ఆ లైఫ్ దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే నేను ఒక పనిని కనీసం 3 సార్లన్నా చేయాలి. మొన్ననే కదా బ్యాంకుకి వెళ్ళి ఎంపీసీఎల్ లింక్ చేయించాను అనుకుంటే ఆ నెక్స్ట్ డే నాకు వచ్చిన మెసేజ్, కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల నీ పని మధ్యలోనే ఆగిపోయింది. ఎండకు పరిగెత్తి బాబు. అరే అది షోడా బండి, అరే కొడతారా దొంగలు అనుకుని. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఎండ మండిపోతుంది. ఈ ఎండకు మనోడు డ్యాన్సులు మాత్రం మామూలుగా వేయడం లేదు. దేనికి అనుకుంటున్నారా? పక్కనే రోడ్డు పక్కనే చాలా గేదెలు, బుజ్జి బుజ్జి దూళ్ళు, అవి కనిపిస్తుంటే వాడికి చెప్పలేని ఆనందం. వదిలితే వాటితో ఆడుకునేలా ఉన్నాడు వీడు. అదొక చిన్న విన్నపం, తప్పుగా అనుకోవద్దు. కెమెరా యాంగిల్స్ సరిగా పెట్టకుండా వీడియో ఎలా తీస్తున్నావని. కొన్ని రోజుల్లో అన్నీ సెట్ చేసుకుంటాను. కొంచెం పెద్ద మనసు చేసుకొని వీడియోని పూర్తిగా చూసి లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫోన్కి బ్యాక్ కెమెరా లేదు, అందుకే వాడు ఫ్రంట్ కెమెరాలో వాడు చూసుకొని నవ్వుకుంటున్నాడు. కరుస్తుందిరా. పోస్ట్ ఆఫీస్ ఎక్కడ? లోపలికి వెళ్ళాలా? ఇందాక సందేశ్ షోడా బండి దగ్గరికి వెళ్ళాడు కదా, అదే పోస్ట్ ఆఫీస్ రోడ్. నాకు తెలియక వాడిని అక్కడి నుంచి లాక్కొని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి అప్పుడు ఒక వ్యక్తి కనిపిస్తే అడిగాను. అప్పటి వరకు మాకు ఒక్క మనిషి కూడా కనిపించలేదు. నేను వెళ్ళగానే ఎన్పీసీఎల్ లింక్ చేయాలి అని చెప్పాను. ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈలోపు సందేశ్ పెద్దగా అరుస్తూ ఉంటే ఏంటమ్మా అలా అరుస్తున్నాడు అని అడిగాడు ఆయన. వెంటనే వాడి ప్రాబ్లం ఏంటో చెప్పాను. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చింది దేనికో అది మాత్రం అవ్వలేదు. నువ్వు రేపొద్దున 11 గంటలకు వస్తే నీ పని అవుతుంది. ఇప్పుడు వాళ్ళెవ్వరూ లేరు అని ఆ సార్ చెప్పేశారు. ఇక్కడ కొంచెం ఎక్కువగా ఖాళీ ఉండడం, ఇంకా సిస్టమ్ కూడా లేకపోవడం వల్లే సందేశ్ని ఫ్రీగా వదిలేశాను. ఇన్ని ప్రమాదకరమైన పనులు చేస్తావు. ఏం చేస్తున్నా? పద, ఇగో ఇది వేసుకో. అదిగో అది నా చేతికి నువ్వు వేసుకోపోతే వేసుకోపోయి నాకు ఇవ్వు. నాకు ఇవ్వరా? ఒక్కోసారి సందేశ్ ఏ కమెంట్ చేస్తే ఆ కమెంట్ ని ఫాలో అవుతాడు. అది మూడ్ బాగుంటేనే. ఒక్కోసారి అది కూడా చేయడు. మనసులో ఎండగా ఉంది కదా, ఏం నడుస్తాంలే, పిల్లోడు ఉన్నాడు కదా, ఆటో ఎక్కుదాం అనుకున్నా. అలా రోడ్డు మీదకి రాగానే ఒక ఆటో వచ్చి, ఆటో కావాలమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఇంతలో మనోడు 2 అడుగులేసి ఆటోలోకి ఎక్కేశాడు. మనోడికి ఆటో జర్నీ అన్నా, వెహికల్స్ మీద వెళ్ళడం అన్నా, లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. వీడియో తీయడానికి ముఖ్య కారణం ఆటిజం కిడ్తో ఏది అంత సులువు కాదు. నడక పని కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఒక చోట కుదురుగా ఉండరు. ఒక్కోసారి పెద్ద కేకలు వేస్తారు. ఎదుటి వాళ్ళు అడిగినా మనం సమాధానం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్లో కూడా ఇప్పుడు బయట జనాలు లేరు. కేవలం డే 1లో నాకు జరిగిన ఒక డిస్టర్బెన్స్, డే 2లో అయితే ఇంకా చాలా భయంకరంగా ఉంది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి.